ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో పార్టీలో చేరికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. వరుస కార్యక్రమాలు, వరుస సమావేశాలు, పార్టీలో చేరికలపై బిజీ అయ్యారు. బుధవారం నాడు పలువురు సినీ ప్రముఖులతో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా అయిపోయారు. పార్టీలో చేరికలపై ఫోకస్ పెంచారు. బుధవారం నాడు పలువురు సినీ ప్రముఖులు జనసేనలో చేరారు. ఇక పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. గూడూరు వైసీపీ టికెట్ ను మేరగ మురళికి కేటాయించింది. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న వరప్రసాద్ జనసేనతో టచ్ లోకి వెళ్లారు. బుధవారం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి జనసేనలో చేరే అంశంపై చర్చించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే పార్టీ తన సేవలను ఎలా ఉపయోగించుకున్నా పూర్తి స్థాయిలో పనిచేస్తానని స్పష్టం చేశారు కొణతాల. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన గూటికి చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. అలాగే ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారంపై నటుడు పృథ్వీ, డాన్స్ మాస్టర్ జానీతో పవన్ చర్చలు జరిపారు. మొత్తంగా వరుస కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యారు. ఇప్పుడే అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడే భజనలు చేసేవాళ్ళు కాదండి. అపోజిషన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను నేను. ఐ ట్రావెల్డ్ అప్ టు 9 years. నాకు అన్నీ ఎంతో సిన్సియర్గా పనిచేసాం. మేమేమి రూపాయి ఆశించలేదు, మేమేమి కోట్లు దండుకోలేదు, మేమేమి ల్యాండ్లు దోచుకోలేదు, కబ్జాలు చేయలేదు, ఆఖరికి వార్డు మెంబర్ కూడా కాదు నేను. సో వెళ్ళాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఇచ్చి వెళ్ళాం. ఇది ఏదో మాట తప్ప మడం తిప్ప ఉన్నారు, మడం తిప్పే ఉంది ఎప్పుడు. అందుకని బయటకు వచ్చాం. ఆఖరికి ఏంటంటే రెడ్డిగా పోవటం మన దౌర్భాగ్యం. వాళ్ళ రెడ్డిగా పీట, మిగతా వాడిని ఆదరించరు. కొండ ఉండాలి, లేకపోతే కొండలంటే అన్నంగా ఉండాలి. ఎవరు లేడు మనకి. ఏదో ఇచ్చిన పని చేసాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళని మనకు తెలిసింది. ఆఖరికి కోవిడ్ చావు బతుకులో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇంకా పార్టీలో ఉన్నాం. అప్పుడు కూడా మాకు బెడ్ కూడా లేదు. ఇంకెందుకు ఇలా పని చేయాలి మనం. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగ్లు నిర్వహించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన విజయానికి సంబంధించిన అంశాలపై నేతలతో చర్చించారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ పర్యటనలు నిర్వహించనున్నారు. పర్యటనలకు సంబంధించి జోనల్ స్థాయి కమిటీలను జనసేన ఏర్పాటు చేసింది. వారంతా పవన్ సభలను విజయవంతం చేయడానికి కృషి చేస్తారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.